మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ చాలా మంచి అవకాశం అనమాట. అండ్ ఇందులో మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను అనమాట. ఎందుకంటే నేనే ఆల్రెడీ ఇందులో మనీ ఎర్న్ చేశాను అనమాట. సో మీకు ఆ యొక్క ప్రూఫ్ కూడా మీకు ఇదే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద జెన్యున్ ప్లాట్ఫామ్ అనమాట మనీ ఎర్న్ చేసుకోవడానికి. అండ్ అదేవిధంగా పార్ట్ టైం అనమాట. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనంటే మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో సో అప్పుడే మీకు వర్క్ వస్తుంది అనమాట. మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ మీరు లాగౌట్ అయిపోతే మీకు ఆ వర్క్ అనేది రాదనమాట. మీరు ఎప్పుడైతే యాక్టివ్లో ఉంటారో, యాక్టివ్ అంటే లాగిన్ అయి ఉంటారో అప్పుడే మీకు వర్క్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తే మీకు అమౌంట్ అనేది డాలర్స్లో వస్తుంది అనమాట. ఆ డాలర్స్ నుంచి మనం ఐఎన్ఆర్ కింద కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్గా మన బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్లో ఎర్న్ చేస్తాను అనమాట. మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కంపెనీ వచ్చేసరికి అవుట్లయర్.ai అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్లయర్.ai. సో ఈ అవుట్లయర్.ai వాళ్ళు మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో మెయిన్గా ఈ యొక్క కంపెనీ మోటో ఏంటి అంటే, సో ఈ యొక్క కంపెనీ మనకి మోడల్స్ ఉంటాయి కదా, అంటే చాట్‌జీపీటీలో కొన్ని మోడల్స్ ఉంటాయి, జెమినైలో కొన్ని మోడల్స్ ఉంటాయి, క్లాడ్లో కొన్ని మోడల్స్ ఉంటాయి. ఇలా చాలా మోడల్స్ అంటే ఎల్ఎల్ఎం మోడల్స్ అనమాట. ఓకేనా. అంటే చాట్‌జీపీటీ మనం వాడేటప్పుడు బ్యాక్ ఎండ్లో కొన్ని మోడల్స్ ఉంటాయి అనమాట, ఎల్ఎల్ఎం మోడల్స్ అని చెప్పి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. సో వాటిని మనం ఇచ్చే డేటాతో ట్రైన్ చేస్తారనమాట. ఓకేనా. వీళ్ళు మీకు నార్మల్గా చాట్‌జీపీటీలో మీకు రెస్పాన్స్ బాగా రావాలంటే మీరు వాడే మోడల్ బాగా ట్రైన్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. సో మీరు వాడే మోడల్ ఎంత బాగా ట్రైన్ అయ్యి ఉంటే మీరు అడిగే క్వశ్చన్కి అంత బాగా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఈ యొక్క కంపెనీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే బికమ్ ద ఎక్స్పర్ట్ దట్ ఏఐ లెర్న్స్ ఫ్రమ్. ఓకేనా. అంటే మీ నుంచి ఏఐ అనేది నేర్చుకుంటుంది అనమాట. ఓకేనా. అంటే ట్రైన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ బెస్ట్ ఏంటంటే తెలుగు ఉందన్నమాట. ఓకేనా. మనం జస్ట్ మనకి తెలుగు మాట్లాడడం వస్తే ఈ యొక్క కంపెనీలో మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఆపర్చునిటీస్లో వ్యూ ఆపర్చునిటీస్ క్లిక్ చేస్తే, సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా లాంగ్వేజ్ ఉన్నాయి అన్నమాట. బెంగాలీ, కన్నడ, మరాఠీ, స్వీడిష్, ఇక్కడ చూసుకుంటే తెలుగు కూడా ఉందన్నమాట. ఓకేనా. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా జస్ట్ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే ఈ యొక్క అప్లికేషన్లో మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు మెయిన్గా పేపాల్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఈ యొక్క మీకు అమౌంట్ అనేది విత్డ్రా అవ్వాలంటే మీకు డెఫినెట్గా పేపాల్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి ఇందులో ఎర్నింగ్ వచ్చేసరికి డాలర్స్లో ఉంటుంది అనమాట. సో ఆ డాలర్స్ నుంచి డైరెక్ట్గా ఎవ్రీ ట్యూస్డే మనకి డైరెక్ట్గా పేపాల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎంత అమౌంట్ అంత అమౌంట్. ఇందులో మినిమం ఎంత రావాలి అంత రావాలి అని ఉంటుంది అన్నమాట. మీకు జస్ట్ $5 ఉన్నా సరే ఆ $5 మీకు పేపాల్లోకి విత్డ్రా అయిపోతే సో ఆ పేపాల్ నుంచి ఆటోమేటిక్గా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో చాలా తక్కువ కటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మరీ ఎక్కువ కటింగ్స్ ఉండవు. సో చాలా తక్కువ కటింగ్స్తో మీకు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు ట్యూస్డే మీకు వీళ్ళు రిలీజ్ చేస్తే మీకు వెడ్నెస్డే నైట్ ఆర్ థర్స్డే మార్నింగ్ కల్లా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట పేపాల్ నుంచి. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు జస్ట్ తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. మీకు జస్ట్ తెలుగు వస్తే ఈ యొక్క దీంట్లో మీకు తెలుగు వాయిస్ ట్రైనింగ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. సింపుల్గా మీకు చిన్న చిన్న టాస్క్స్ ఇస్తారనమాట. మీరు ఆ టాస్క్స్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మీకు ఏమైనా తెలిసిన వాటి గురించి తెలుగులో చెప్పడం కానీ, సో ఇలా విధంగా చిన్న చిన్న సింపుల్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఆ టాస్క్స్ కంప్లీట్ చేస్తే మీకు ఆ యొక్క టాస్క్కి ఎంత అమౌంట్ అయితే వాళ్ళు అలౌట్ చేశారో అంత అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది నా ఓన్ అకౌంట్ అనమాట. అండ్ మీకు ఇక్కడ రీఫ్రెష్ కూడా చేస్తాను చూడండి. ఇది గూగుల్ స్క్రీన్ షాట్ కాదు, నా ఓన్ ఎర్నింగ్స్ అనమాట. మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకేనా. సో ఇది లేటెస్ట్ ఎర్నింగ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే నాకు సో $320 అండ్ $22 అనమాట. ఓకేనా. సో ఇక్కడ రెండు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ $330 తీసుకుందాం. $340 తీసుకుంటే మీకు చూపిస్తాను యూఎస్టీ టు ఐఎన్ఆర్. $345. సో నేను ఆల్మోస్ట్ 30,000 ఎర్న్ చేశాను అనమాట. ఇప్పటికి ఒక 32,000. సో ఈ విధంగా మీకు ఈ లైవ్ ప్రూఫ్ అనమాట. ఓకే. సో ఇది నా అకౌంట్ లైవ్ ప్రూఫ్ అనమాట. సో ఈ విధంగా మీరు ఖాళీ టైంలో మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అండ్ మీకు నైట్ టైం ఖాళీ ఉన్నా సరే ఇందులో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే మీకు నైట్ టైం అయితే ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇందులో ఫారెన్ కంట్రీ వాళ్ళు ఎక్కువ ఫారెన్ టైమింగ్స్కి మనకి
టాస్క్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే నైట్ టైమ్స్లో అయితే ఎక్కువ టాస్క్ వస్తాయి అనమాట మార్నింగ్ టైమ్స్లో కంటే, కానీ మార్నింగ్ టైమ్స్లో కూడా టాస్క్ వస్తాయి అనమాట. ఓకేనా, సో నాకైతే ఎక్కువ నైట్ టైమ్స్ టాస్క్ వచ్చేవన్నమాట. సో మీరు కూడా మీకు నైట్ టైం అయితే నైట్ టైమ్, లేకపోతే మార్నింగ్ టైం అయితే మార్నింగ్ టైం, మీకు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడు జస్ట్ ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, మీకు టాస్క్ అనేది ఆటోమేటిక్గా అవైలబుల్లో ఉంటాయి, మీకు ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అది జస్ట్ కంప్లీట్ చేసి విత్ ఇన్ టైం లిమిట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఎవాల్యుయేషన్ అయిపోయిన వెంటనే మీకు ఈ యొక్క టాస్క్కి $5 అయితే 5, 10 అయితే 10, కానీ మినిమం $6 ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో మినిమం వచ్చేసరికి మనకి 400-500 రూపీస్ ఉంటుంది అన్నమాట ఒక టాస్క్ వచ్చేసరికి. అండ్ టాస్క్ కూడా ఎక్కువ టైం పట్టదు అన్నమాట. మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ అలా పడుతుంది అన్నమాట ఒక టాస్క్కి. టాస్క్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.